హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 28 అండ్ నేను హనుమాన్ మాల వేసుకొని కూడా దీక్ష తీసుకొని కూడా ఈ రోజుకి 9 రోజులు. సో ఈరోజు మన వర్కౌట్స్ అయితే చెస్ట్, బైసెప్స్, పుల్అప్స్ వర్కౌట్స్ ఉన్నాయి. సో వర్కౌట్ చేసుకుంటూ మీకు ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే కొన్ని నియమ నిబంధనలు. ఇప్పుడు రేపటి నుంచి 11 డేస్ హనుమాన్ మాల దీక్ష తీసుకునే స్వాముల కోసం కొన్ని నియమ నిబంధనలు. ఈ వీడియో చూసిన వాళ్ళలో కనీసం ఒక 5-6 స్వాములు ఉన్నా కూడా నాకు సంతోషమే ఇది వినడానికి. సో హనుమాన్ మాల వేసుకుంటున్నారు స్వాములు అంతా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒక ఎగ్జైటింగ్తో వేసుకునే స్వాములు ఉన్నారు, ప్రతి సంవత్సరం వేసుకునే స్వాములు కూడా ఉన్నారు, కొత్త స్వాములు ఉన్నారు. కాబట్టి ఆ స్వాములకు కొన్ని తెలియకపోవచ్చు, ఇతరులు చెప్పడానికి వాళ్ళకు కూడా వీలు కాకపోవచ్చు. సో దానికోసమని ఈ వీడియో ఎంతమంది చూసినా, అందులో మాల వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది నేను చెప్పేది అర్థమైంది అనేది నాకు కూడా కొంచెం గుర్తుంటుంది. సో మాల వేసుకునే స్వాములకి నియమ నిబంధనలు ఏంటి, ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఎలా ఫాలో కావాలి. మాల వేసుకోవడం అంటే ఏదో సరదాగా వేసుకోవడం, సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడం కాదు స్వామి. కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటి అంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగే లేవాలి. 4 నుంచి 5 లోపు మధ్య లేచి స్నానం చేసి పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఎర్లీగా లేవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి మాల వేసుకున్నప్పటి నుంచి 6 లోపే సూర్యోదయం కంటే ముందే జపం చేయాలి, హారతి తీసుకోవాలి. అలా చేస్తేనే మన పూజకు ఫలితం ఉంటుంది. అండ్ నిత్య స్నానం డైలీ మంచిగా క్లీన్గా ఉండాలి. ఫిజికల్గా అంటే మన బాడీని మంచిగా నీట్గా ఉంచుకోవాలి. అండ్ మానసికంగా కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. సో 2 ఇంపార్టెంటే. మీ బాడీ నీట్గా ఉండాలి, మీ మనసు కూడా నీట్గా ఉండాలి. పొల్యూట్ అవ్వకూడదు. ఏదో ఆలోచించుకుంటూ, ఎవరి గురించో ఆలోచించుకుంటూ, ఇతరులను చూసి మాల ముందులాగా మాలలో ఉన్నప్పుడు కూడా అట్లా ప్రవర్తన అనేది ఆపేసుకోవాలి. మనసులో ఎటువంటి చెడు దురుద్దేశాలు రాకూడదు. అండ్ మీరు చేసే ప్రతిరోజు పూజలో కూడా ఫస్ట్ జపం చేసిన తర్వాత ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయాలి, శ్లోకం చదవాలి, శ్రీరామనామం పలకాలి. నిత్యం శ్రీరామనామం పలికినట్లయితే దాన్ని మించిన పూజ ఇంకోటి ఉండదు స్వామి. ఆంజనేయ స్వామి వారికి ఎక్కువ ఇష్టపడేది రామనామం. ఎంతమంది అయితే రామనామాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళ వెంట ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడు, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాడు. మీకు కొందరికి శ్లోకాలు చదవడం రాకపోవచ్చు, కొందరు చదవడానికి ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. వాళ్ళు జపం చేసేటప్పుడు శ్రీరామదూతాయ నమః అనుకొని 108 సార్లు అన్న తర్వాత రామనామాన్ని పలుకుతూ మీరు నిత్యం ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి వారు మిమ్మల్ని ఖచ్చితంగా చూసుకుంటాడు. సో ఇంకోటి, బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మాల వేసుకున్న టైంలో స్ట్రిక్ట్గా ఉండాలి స్వామి. అసలు మైండ్లో ఆడవాళ్ళ ఆలోచన అస్సలే రాకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి నిత్య బ్రహ్మచారుడు కాబట్టి మనం అంటే మన మానవుల్లో, మన మనుషుల్లో ఇతర ఆడవాళ్ళని, ఇతర మాతస్వాములను చూసి మన మాలకి ముందు మనం ఎగతాళి చేస్తాం, కామెంట్ చేస్తాం. కొందరు ఇంకో ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మాలలో ఉన్నప్పుడు మాత్రం నిత్య బ్రహ్మచారం పఠించాలి. అలా చేస్తేనే మీరు హనుమాన్ మాల ధరించిన దానికి ఒక విలువ ఉంటుంది. ఇది మాత్రం చాలా కఠినమైన చర్య. ఎందుకంటే మాల వేసుకున్నప్పుడు నిత్య బ్రహ్మచార్యం పాటించాలి అంటే అసలు వేరే ఆలోచనలు రాకూడదు, కామ కోరికలు రాకూడదు, ఇతర ఆడవాళ్ళని చూసి ఎగితాలు చేయడమో, ఇంకేదైనా మానసికంగా ఆలోచించడమో లాంటి అస్సలు చేయకూడదు. స్ట్రిక్ట్గానే ఉండాలి. అండ్ సాత్విక ఆహారం అంటే ఏంటి, నాన్ వెజ్ తీసుకోకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఇదివరకు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అసలు వాటి జోలి కూడా పోకూడదు. అవి మైండ్లోకి కూడా తీసుకురాకూడదు. మంచిగా క్లీన్గా ఫుడ్, నీట్ ఫుడ్, ఓన్లీ వెజ్. మార్నింగ్ టైంలో కొన్ని పాలు, ఏదైనా పండ్లు, మధ్యాహ్నం టైంలో భిక్ష, రాత్రి టైంలో కూడా పాలు పండ్లు. అలా తీసుకుంటేనే మీకేమైనా విలువ ఉంటుంది, మీ మాల వేసుకున్న దానికి విలువ ఉంటుంది స్వామి. కొందరు అల్పాహారం అంటే బజ్జీలు, ఆ తిండి ఈ తిండి అన్నీ తింటూ ఉంటారు. మీరు కారం ఎక్కువ లేకుండా, మసాలా ఫుడ్ లేకుండా తింటే ఏం కాదు. బయట చేసిన ఫుడ్ అయితే అస్సలు తినకూడదు స్వామి.
అందరు స్వాములతో తిన్నది వేరే ఉంటుంది, బయట తిన్నది వేరే ఉంటుంది. బయట ఫుడ్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా ఈవినింగ్ టైంలో అల్పాహారం చేయడం అంటే పండ్లు తినాలి కానీ టిఫిన్లు అస్సలు చేయకూడదు. నార్మల్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మంచి నీట్ ఫుడ్, క్లీన్గా ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలి. హెల్తీగా ఉండాలి. అండ్ ఇంకోటి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేయడం అంటే ఇది అసలైన టాస్క్. ఎందుకంటే చాలామంది కోపంగా ఉంటారు, ఈగో మెయింటైన్ చేస్తారు, చెడు బూతులు మాట్లాడతారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఎంత సైలెంట్ ఉంటే అంత భక్తి, అంత ప్రశాంతత అంత మీ లోపల ఉంటుంది. అంతేగాని చిన్న చిన్న వాటికి చిరాకు పడడం, ఓ స్వామిని చూసి ఇంకో స్వామికి పడక ఈగో మెయింటైన్ చేయడము, ఇలాంటివి. మళ్ళీ మాల వేసుకున్న తర్వాత చాలామంది బూతులు మాట్లాడతారు. కనీసం రారా పోరా అనుకుంటా కూడా ఎదుటి స్వామిని అట్లా దూషించకూడదు. రెస్పెక్ట్ అంటే రెస్పెక్టే. స్వామి, మీరు, గారు ఈ పద్ధతులను అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప అరే ఒరే తురే అనుకుంటూ నోటికి ఏది వస్తే అది బూతులు అస్సలు మాట్లాడకూడదు. మనం మాల వేసుకునే 21 రోజులు, 41 రోజులు, 11 రోజులు మనం ఇదివరకు ఉన్న మన లైఫ్ స్టైల్ని మొత్తం పక్కన పెట్టేసి స్వామివారి దీక్ష తీసుకున్నామంటే మనం కూడా స్వామివారికి కొంచెం సమానంగానే. ఎందుకంటే ఆ మాల తీసుకున్నాం, అదే మైండ్లో ఉండాలి తప్ప వేరే మైండ్లో ఆలోచనలో ఉండకూడదు. అండ్ నిజాయితీగా ఉండాలి, నిజం మాత్రమే పలకాలి. మాల వేసుకొని అబద్ధాలు అస్సలు పలకకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, హానెస్ట్గా ఉండాలి. ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరి దగ్గర అబద్ధం ఆడకూడదు, ఎవరికి చెడు చేయకూడదు, ఎవరికి అపహారం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. సో మంచిగా నీతి నిజాయితీతో సత్యంగా మంచిగా ఉండాలి స్వామి. అండ్ ఇంకోటి, దేవుని సేవ చేయాలి, మంచి పనులు చేయాలి. లైక్ అన్నదానం చేయడము, ఇతరులకి హెల్ప్ చేయడము, మీకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా భక్తిలో ఒక పార్ట్ మాత్రమే. అంటే ఇవన్నీ కూడా భక్తిలో ఒక పార్ట్ కూడా, కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండమని నా ఆలోచన. అండ్ ఇంకోటి, సింపుల్గా డ్రెస్సింగ్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఎట్లా అంటే జనరల్గా ఆరెంజ్ అంటే కాషాయం వస్త్రాలు వేసుకుంటాం కదా, సేమ్ అట్లనే సింపుల్గా ఉండాలి. ఎక్కువ షో ఆఫ్లు చేయకూడదు, స్టైల్ మెయింటైన్ చేయకూడదు. మనం మాల వేసుకున్నాం 21 రోజు, 41 రోజు, 11 రోజులు, ఈ మండల దీక్ష అంటే ఈ మాల వేసుకునే టైం వరకు మనం మనల్ని వదిలేసుకోవాలి. స్వామివారిని తీసుకుంటున్నాం దగ్గరికి కాబట్టి ఆయన ఆలోచనలో మాత్రమే ఉండాలి. ఎక్కువ షో ఆఫ్లు అనేటివి చేయకూడదు అన్నట్టు. అంటే ఎట్లా మా డ్రెస్సింగ్ చేసి దాన్ని ఎలా పడితే అలా, అసలు మాల వేసుకునే పద్ధతిలో పంచ కట్టుకోవడం ఆనవాయితీ. కాకపోతే ఈ మధ్యలో పంచలు కట్టుకోవడం అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్యాంటు, షర్టు, అది కూడా ఆరెంజ్ అండ్ వైట్ ఆ కాంబినేషన్లో ఉంటాయి. వేరే కలర్స్ వేయకూడదు, అడిషనల్గా ఏది చేయకూడదు. నీట్గా అంటే నీట్గా ఉండాలి. బెల్టులు కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే తోలుతో చేసినవి ఉంటాయి, అవి అస్సలు మంచిది కాదు. బెల్టులు కూడా పెట్టుకోకూడదు. అండ్ ఇంకోటి, టెంపుల్ దర్శనం రెగ్యులర్గా చేసుకోవాలి. ఎట్లా అంటే పాసిబుల్ అయినంత వరకు ప్రతిరోజు లేదా రెగ్యులర్గా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడము, దైవ దర్శనాలు చేసుకోవడము, ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ మైండ్ అనేది దైవం సైడు భక్తి ఎట్లా అంటే వేరే ఆలోచనలకు దారి తీయకుండా ఈరోజు ఈ టెంపుల్కి వెళ్ళాలి, కొత్త కొత్త టెంపుల్ని మీరు దర్శించుకుంటారు. అందరి దేవులను దర్శించుకునే ఛాన్స్ ఉంటుంది. సో రోజు ఒక టెంపుల్కి వెళ్తే పాసిబుల్ అయినంత వరకు, దూరం కాకపోయినా మీ దగ్గరలో అయినా రోజు ఒక టెంపుల్కి వెళ్తే ఇంకా చాలా మంచిది. సో వీలైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అందరు స్వాములతోని కలిసి ఉండండి. హనుమాన్ మాల అంటే ఒక అలంకరణ మాత్రమే కాదు స్వామి, ఇది ఒక జీవన విధానం, ఒక పద్ధతి, నియమాలు ఉంటాయి. ఇవి కరెక్ట్గా ఈ నియమాలు మంచిగా చేస్తే, మంచి డిసిప్లిన్గా ఉంటే మైండ్ మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది. దేవుని ఆశీస్సులు కూడా మీకు నిత్యం ఉంటాయి. సో హనుమాన్ మాల వేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఈ 11 రోజులు వేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. నాకు తెలిసిన వరకు నేను అన్నీ కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. ఏమన్నా అటు ఇటుగా అయ్యి ఉంటే అసలు ఛాన్స్ లేదు. నేను చెప్పిన 100% కరెక్టే. నాకంత సీనియారిటీ ఉందని కాదు స్వామి, నా వరకైతే నేను నీతిగా నిజాయితీతో ఉంటా. సో నాకు తెలిసినంత వరకు మీకు మంచి పద్ధతులే నేను చెప్పాను అనుకుంటున్నా. ఎవరైతే 11 రోజులు మాల వేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని పూర్తి వరకు చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తా. లేదా మీ దగ్గరలో ఉన్న గురుస్వాములకి వాళ్ళని కూడా అడగండి ఏదైనా తెలియకపోతే. కానీ తెలిసి మాత్రం తప్పులు చేసుకుంటూ ఉండకండి.
చాలామంది మాల వేసుకుంటే షాంపూలు పెడతా ఉంటారు, తలకి షాంపూలు పెడతారు. షాంపూలలో ప్రతి ఒక్క షాంపూలలో 100కి ఒక 70% షాంపూలలో ఎగ్గు కలుస్తుంది. మీరు మాల వేసుకొని ఆ ఎగ్గు కలిసిన షాంపూ పెడితే లాభం లేదు స్వామి. కొందరేమో కెమికల్స్ కలిపిన సబ్బులు వాడుతూ ఉంటారు, అది కూడా పద్ధతి కాదు. ఆయుర్వేదిక్ సబ్బులు వాడండి. మీరు మాట్లాడడము మాల వేసుకున్న తర్వాత అక్కర్రాని ముచ్చట్లన్నీ, అంటే పూజకు ముందు అక్కర్రాని ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. జపం చేసుకొని అది పూర్తయ్యేంత వరకు ఎవరు కూడా నోటి నుంచి మాట రాకూడదు. కానీ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, అది పద్ధతి కాదు. మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత పద్ధతిగా ఉన్నట్టు, అంత నిజాయితీగా ఉన్నట్టు. సో వీలైనంత వరకు చెడు మాటలు, చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు వీటి నుంచి దూరంగా ఉండి మంచిగా పద్ధతిగా ఈ 11 రోజులు స్వామివారి దీక్ష చేసుకొని పద్ధతిగా నడవండి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన మాటలు మీకు నిజం అనిపిస్తే, మీరు నిజాయితీగా ఉంటే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి. ఎవరైతే మాల వేసుకుంటున్నారో వాళ్ళకి నియమ నిబంధనలు చెప్పండి. వీలైనంత వరకు పాజిటివ్గా ఉండండి. మీరు ఇప్పుడు కోపాన్ని తగ్గించుకొని, ఈగోని తగ్గించుకొని మీరు లైక్ కొట్టినట్లయితే మీరు మాల వేసుకున్న తర్వాత కూడా నిజాయితీగా ఉంటారనే నమ్మకం నాకు ఉంటుంది. సో వీలైనంత వరకు లైక్ చేయండి. వీలైనంత వరకు పద్ధతులను పాటించండి. వాటితో పాటు మమ్మల్ని కూడా ఆదరించండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. జై శ్రీరామ్. ఫాలో ఫర్ డే 29.